హలో అండి అండ్ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం డేటా గురించి మాట్లాడుకుందాం. మన చుట్టూ అంతా డేటా ఉంది. మరి ఆ డేటా అంతా ఏం చేస్తున్నాం? ఈరోజు మనం ఆర్ అనే ఒక చాలా పవర్ఫుల్ టూల్ గురించి తెలుసుకుందాం. అది మోడర్న్ డేటా అనలిటిక్స్లో డేటాని ఎలా మీనింగ్ఫుల్గా మారుస్తుందో చూద్దాం. జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. మన ఫోన్స్, సోషల్ మీడియా, ఆన్లైన్ షాపింగ్, ప్రతి చోట మనం డిజిటల్ ఫుట్ ప్రింట్స్ని వదులుతున్నాం, రైట్? సో ఈ డేటా అంతా ఏమవుతుంది? అది జస్ట్ అక్కడ నంబర్స్లా ఉండిపోతుందా, లేకపోతే దానిని మనం నిజంగా వాల్యుబుల్ ఇన్సైట్స్గా మార్చగలమా? ఓకే, సో ఈ డేటా పజిల్ని సాల్వ్ చేయడానికి మనకొక ఆర్ అనే ఒక టూల్ ఉంది. అసలు ఆర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఎవరైనా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది డేటా అనాలిసిస్ అండ్ స్టాటిస్టిక్స్ కోసమే స్పెసిఫిక్లీ డిజైన్ చేశారు. సో డేటాతో వర్క్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ర్యోకా మ్యాజిక్ ఎంత ఎంచాంటిక్గా ఉన్నా, అదే కన్ఫ్యూజింగ్గా ఉన్నా రా నంబర్స్ని తీసుకుని వాటిని క్లియర్, యూస్ఫుల్ నాలెడ్జ్గా మార్చుతుంది. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇది పవర్. ఈ పవర్తో కంపెనీస్ చాలా స్మార్టర్ డిసిజన్స్ తీసుకుని గ్రో అవ్వగలుగుతాయి. సో లెట్స్ పుట్ ఇట్ దిస్ వే. ఆర్ అనేది డేటాతో మనం మాట్లాడడానికి యూజ్ చేసే ఒక స్పెషల్ లాంగ్వేజ్ అనుకోవచ్చు. ఇప్పుడు అసలు ఈ లాంగ్వేజ్తో మనం డేటాలో ఉన్న మిస్టరీస్ని ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. డేటా అనాలిటిక్స్ ప్రాసెస్లో మీరు 4 సింపుల్ స్టెప్స్లో యూజ్ చేస్తారు. ఫస్ట్ డేటాని కలెక్ట్ చేస్తారు, తర్వాత దాంట్లో ఉన్న ఎర్రర్స్ని క్లీన్ చేస్తారు, నెక్స్ట్ ఆ క్లీన్ డేటాని అనలైజ్ చేస్తారు, అండ్ ఫైనలీ అందరికీ ఈజీగా అర్థమవడానికి విజువలైజ్ చేస్తారు. అంటే చార్ట్స్ ఆర్ గ్రాఫ్స్లో చూపిస్తారు. నావు అనలైజ్ స్టెప్ అండి చూడండి, అది చాలా క్రూషియల్. ఇక్కడే ఆర్ డేటాలో దాగి ఉన్న ప్యాటర్న్స్ని అండ్ ట్రెండ్స్ని బయటికి తెస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సేల్స్ డేటాని అనలైజ్ చేసి కస్టమర్స్ ఎలా షాప్ చేస్తున్నారో ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయగలదు. దానితో కంపెనీస్ బెటర్ మార్కెటింగ్ చేయొచ్చు. ఆల్ రైట్, ఇప్పుడు ఈ మ్యాజిక్ని యాక్షన్లో చూద్దాం. ఎలా ఈ సింపుల్ నంబర్స్ని వాల్యుబుల్ నాలెడ్జ్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుందో ఇంకా డీప్గా అర్థం చేసుకుందాం. సో డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అనే కాన్సెప్ట్తో డేటాకి ఒక క్విక్ స్నాప్షాట్ ఇస్తుంది. అంటే యావరేజెస్, టోటల్స్, పర్సెంటేజెస్ లాంటి విషయాలు. మీకు తెలుసా, ఈ కామర్స్ సైట్స్ ఆర్ని యూజ్ చేసి ఈ ప్రోడక్ట్ ఎక్కువ సెల్ అవుతుంది ఆర్ ఈ సిటీలో ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది లాంటి క్వశ్చన్స్కి ఇన్స్టెంట్లీ ఆన్సర్స్ కనిపెడతాయి. ఓకే, ఆర్ అనేది చాలా పవర్ఫుల్ అని మనకు అర్థమైంది. కానీ దానికి ఇంకొన్ని సూపర్ పవర్స్ యాడ్ చేస్తే ఆ సూపర్ పవర్సే లైబ్రరీస్. లెట్స్ సీ హౌ దే మేక్ ఆర్ ఈవెన్ బెటర్. సో ఈ లైబ్రరీస్ నీ రాకి బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, డీప్ లాయర్ అనేది డేటాని చాలా ఈజీగా హ్యాండిల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. టీడీఆర్ ఏమో మెస్సీ డేటాని క్లీన్గా ఆర్గనైజ్ చేస్తుంది. ఇంకా ggplot2 అనేది డేటాతో బ్యూటిఫుల్ విజువలైజేషన్స్ అంటే అమేజింగ్ చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ క్రియేట్ చేస్తుంది. సో బాటమ్ లైన్ అంతే, లైబ్రరీస్ లేకుండా డేటా అనాలిసిస్ చేయడం చాలా స్లో అండ్ డిఫికల్ట్. బట్ విత్ లైబ్రరీస్ ఇట్స్ లైక్ గోయింగ్ ఫ్రమ్ అ బైసికల్ టు అ సూపర్ కార్. మీరు యాక్యురేట్ ఇన్సైట్స్ని చాలా ఫాస్ట్గా, ఈజీగా అండ్ కరెక్ట్గా పొందుతారు. ఇప్పటివరకు మనం పాస్ట్ డేటాని ఎలా అర్థం చేసుకోవాలో చూశాం. కానీ ఆర్ అంతకంటే గొప్పది. ఆర్తో మనం ఫ్యూచర్ని కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇంట్రెస్టింగ్, రైట్? మీరు విన్నది నిజమే. ఆర్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్కి పవర్ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. స్పెషల్ లైబ్రరీస్ యూజ్ చేసి ఆర్ కాంప్లెక్స్ ఆల్గోరిథమ్స్ని రన్ చేయగలదు, డాటా నుంచి ప్రిడిక్టివ్ మోడల్స్ని బిల్డ్ చేయగలదు. సో ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్తో ఫ్యూచర్ ట్రెండ్స్ని, కస్టమర్ బిహేవియర్ని అండ్ ఈవెన్ సేల్స్ పర్ఫార్మెన్స్ని ప్రిడిక్ట్ చేయగలదు. జస్ట్ ఇమాజిన్, ఒక కంపెనీకి ఇది ఎంత వాల్యుబులో. అండ్ దిస్ ఇస్ వేర్ ఆర్ బికమ్స్ అ ట్రూ గేమ్ చేంజర్. దానివల్ల కంపెనీస్ కెన్ ప్లాన్ స్మార్టర్ అండ్ స్టే అహెడ్. అంటే డేటాతో ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసి కాంపిటీషన్ కన్నా ముందుండగలుగుతాయి. సో క్రూషియల్ పాయింట్ ఏంటంటే, రానిటీ జస్ట్ పాస్ట్ గురించి చెప్పడమే కాదు, ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ అస్ లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్ టు ప్రిపేర్ ఫర్ ద ఫ్యూచర్. ర్యార్తో మనం డేటా డ్రివెన్ డెసిషన్స్ తీసుకుని సక్సెస్కి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఐ వాంట్ టు లీవ్ యూ విత్ అ క్వశ్చన్. ఒకసారి ఆలోచించండి, ఇంత పవర్ఫుల్ టూల్ మీ చేతిలో ఉంటే మీ పర్సనల్ లైఫ్లో ఆర్ మీ వర్క్లో డేటా యూజ్ చేసి మీరు ఏం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరు?